లెట్స్ బిగిన్ లెవెల్ 1 విత్ గేమ్స్. ఎల్ఈడి మీద ఒక పిక్చర్ మేము చూపిస్తాము. ఆ పిక్చర్ లో ఇద్దరు హీరోస్ ఉండబోతున్నారు. ఆ పిక్ మీద వచ్చి ఒక హీరో వచ్చి సీనియర్ హీరో, ఇంకో హీరో వచ్చి జూనియర్ హీరో. ఓకే, సో జూనియర్స్ వచ్చి జూనియర్ హీరో డైలాగ్స్ చెప్పాలి అండ్ సీనియర్స్ వచ్చి ఓన్లీ సీనియర్ హీరో డైలాగ్స్ చెప్పాలి. ఓకే, సో డైలాగ్స్ వార్ అంటే వరుసగా నాన్ స్టాప్ గా మీరు ఆ పర్టిక్యులర్ హీరో డైలాగ్స్ చెప్తూనే ఉండాలి. మధ్య మధ్యలో మేము ఎల్ఈడి మీద పిక్చర్స్ మార్చుతూ ఉంటాము, కానీ మీరు నాన్ స్టాప్ గా వన్ ఆఫ్టర్ ది అదర్ డైలాగ్స్ చెప్తూ ఉండాలి. ఒకవేళ ఏ పార్టీ అయినా డైలాగ్ చెప్పడం ఆపితే వాళ్ళకి చిన్న పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏంటో మేము అప్పటికప్పుడే చెప్తాము. ఓకేనా? రెడీ. లెట్ us enjoy కిరాక్ పార్టీ and let's begin with dialogue war. All right, first picture please. Come on seniors. మొకే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడప్ప సిత్తప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతా అంతా సేమ్ టు సేమ్. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తా. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది. సింహాసనం మీద కూర్చోవాల్సింది అటు ఇంద్రుడు అయితే ఇక్కడ ఇంద్రసేనుడు. సింహం నిద్రపోతుందని జూలతో జడేయకూడదు. నెక్స్ట్ చెప్పండి రా, నన్ను దొబ్బారు. All right, come on. చిరంజీవి డైలాగు చెప్పండి. జూనియర్స్ కి 1 point. నీకు చెమటలు పడ్డాయి. రాంప్రసాద్, నువ్వుండగా ఓడిపోవడం అది చిరంజీవి గారి డైలాగ్స్. సీనియర్స్ కదా, మర్చిపోయాను నేను, ఏం గుర్తు రావట్లేదు. ఆల్ రైట్, సో ఈ డైలాగ్ వార్ లో జూనియర్స్ కి అయితే 1 point వచ్చింది. బోనీ స్టార్ట్ అయింది. మరి ఇటువైపు పనిష్మెంట్ తో బోనీ అయ్యింది. మరి పనిష్మెంట్ తీసుకోవడానికి ఎవరు రాబోతున్నారు? నుంచి భావన మహతి రెడీగా ఉన్నారు. మహతి గారు అండ్ భావన గారు రండి. పనిష్మెంట్ చాలా ఈజీ. అక్కడ ఉన్న మిరపకాయలు ఒక 2-3 తినాలి అంతే. ఓ ఈజీ. మా వాళ్ళు సీనియర్లు, నన్ను వదిలిపెట్టండి బాబు. భావన గారు, నేను డైటింగ్ అండి. డైట్ చేసిన వాళ్ళు పచ్చిమిరకాయలు తింటే కడుపులో మంట. ఓ పని చేయండి, నవలి చూసి ఏం కాదు. కాదు రష్మి, అదేమన్నా సమోసానా లేదేమన్నా మైసూర్ పాక్ కదని అలా తినమంటున్నారు. ఇంత పెద్ద పనిష్మెంట్ ఏంటి? ఒక్క నిమిషం మేడం. జూనియర్స్, ఒకవేళ ఇలాంటి పనిష్మెంట్ మీకు వస్తే మీరు తీసుకుంటారు కదా? అయ్యయ్యో, ఎందుకు తీసుకో? మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇద్దరికి అవ్వాలరా గేమ్. సరే ఇప్పుడు భావన గారికి అయితే డైటింగ్ ప్రాబ్లం, మహతికి ఏం ప్రాబ్లం? నేను కూడా ఫాస్టింగ్ లోనే ఉన్నాను రష్మి. స్లోగా తినరా, అంత ఫాస్ట్ కాకపోతే. మీరైతే తినకపోతే రామ్ ప్రసాద్ నోట్లో కుక్కాలి. కుక్కండి. ఈ ఎపిసోడ్ బాగా రావాలంటే ఇద్దరు తినాలి, కాముగా కూర్చోలేం కదా. రామ్ ప్రసాద్, నీ బర్త్డేకి ఎలాగో పెట్టదు, నేను ఇయ్యన్న పెడతాను ప్లీజ్. అమ్మా, ఆల్రెడీ ఇంట్లో చాలా పెట్టారు నాకు. మీరు తినండి. ఇందాల నుంచి మైకిల్ తీసుకొని నేను చెప్తానే, నన్ను చెప్పనిచ్చారా? సరే, 6 మిరపకాయలు వద్దులే గాని 2 మిరపకాయలు అంతే. మాది అండ్ భావన గారు గట్టిగా క్లాస్ కొట్టడం అందరూ ఒకసారి. 3, 2, 1 గో. మండుతున్నట్టుంది. అయ్యో పాపం. నెక్స్ట్ నీకు ఛాన్స్ వస్తే మిర్చి నోట్లో కాదు నీకు. మీ ఓడిపోయినప్పుడు చెప్పు, ఇప్పుడు కాదు. కమాన్ మాతి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచి విన్నింగ్ టీం వచ్చి డిసైడ్ చేస్తుంది లూజింగ్ టీం నుంచి ఎవరు వచ్చి పనిష్మెంట్ తీసుకుంటారని. ఒకవేళ మీరు గెలిస్తే ఇటువైపు నుంచి ఎవరిని పనిష్మెంట్ కోసం పిలుస్తారు? రామ్ ప్రసాద్. నాకు ఆల్రెడీ టార్గెట్, నాకు సుహాసిని నెక్స్ట్ చూడు. సో ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్, ఇటువైపు నుంచి సుహాసిని. టార్గెట్ ఇస్ లాక్డ్ కాబట్టి ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఒకడు నాకు ఎదురైన వాడికి ఎరుస్తూ, వాడికి నేను ఎదురొచ్చిన వాడికి ఎరుస్తూ తొక్కి పాడేస్తా. ఇటు 1, 2, 3, 4, 5, 6. అది నేను చేస్తాను. కెళ్ళు. కమాన్. టైం అప్. 3, 2, 1 టైమ్ అవుట్. హలో డైలాగ్ చెప్తున్నప్పుడు ఆపేశారు. ఆగండి. రూల్ ఇస్ రూల్, సేమ్ రూల్ ఫర్ ఆల్. సుహాసిని గారు రండి.
మేము ఆల్రెడీ హాట్ గా ఉన్నాం కాబట్టి హాట్ ఎందుకు ఇంకా వేరే పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా. అప్పుడు పండు తినాలి. తినే మిరపకాయ కదా తినే. వాళ్ళలాగా అంత డ్రామా ఉండదు. కమాన్. ఎవడా కారం తిన్నా. మాటరాని మౌనమిది మౌన వీణగానమిది మాటరాని మౌనమిది. అలా తిన్నావేంట్రా స్వీట్లు తిన్నట్లు? నువ్వు తింటుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేది తెలుసా? ఒక మిర్చి ఇంకో మిర్చిని కట్ చేస్తుంది అక్కడ, అది మ్యాటర్. ఎస్ వెళ్ళిపో, కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి. వెళ్ళిపో. సీనియర్స్ చూసారా మా జూనియర్స్ ఎంత బాగా పనిష్మెంట్, అసలు ఎలాంటి రెండో మాట లేకుండా వెంటనే తినేశారు. లేదు రష్మి, నాకు డౌట్, అది మిరక్కాయ తినలేదు అనుకుంటా, వేరే ఏదో పెట్టుంటారు అనుకుంటా. వెనకాల మహాతిని మన భావన గారిని అడగండి. మిరక్కాయ తిన్నారా మీరు? అవునా? సరే, వాళ్ళు ఏంటి అంత అసాల్ట్ గా తినేశారు? ఒక డైమండ్ ని కట్ చేస్తుంది, ఒక మిరపకాయ ఇంకో మిరపకాయని కట్ చేస్తుంది. సో మొత్తానికి ఈ రౌండ్ అయ్యేసరికి ఇన్ ఆర్ డైలాగ్ వార్ జూనియర్స్ 1 పాయింట్ అండ్ ఇట్స్ అ టై విత్ సీనియర్స్ విత్ 1 పాయింట్. ప్రస్తుతానికి ఈక్వల్ గా నడుస్తుంది. ఇమేజ్ చూసే ముందు టార్గెట్ లాక్ చేయాలి. సో జూనియర్స్ ఒకవేళ గెలిస్తే హూస్ యువర్ టార్గెట్? రామ్ ప్రసాద్. అయిపోయింది ఇందా టార్గెట్. అది అయిపోయింది, కొత్త టార్గెట్. కానీ రామ్ ప్రసాద్ పనిష్మెంట్ రాలేదు కదా. ఆ లాస్ట్ లో చూసుకుందాం ప్లీజ్. వదిలే భావన గారు ఇద్దరున్నారు. సరే, సెకండ్ భావన గారు. ఓకే, ఇటువైపు భావన గారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి హూస్ ద టార్గెట్? పల్లవి వర్సెస్ భావన గారు ఫర్ పనిష్మెంట్. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అగ్గి పెట్టుందా? కోడత దిమ్మ తిరిగిపోద్ది. నెక్స్ట్ రోదర్ ఫోన్ అక్కడ కాదు, గుండెల్లో కాల్చు. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విండు. నా మీద చెయ్యి వేసేవాడు ఇంతవరకు అంతే, ఇంతవరకు ఎవడో పుట్టలేదు. ఇంతవరకు పుట్టలేదు. ఓకే, నెక్స్ట్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. సూపర్. నెక్స్ట్. సాహసం నా పదం, రాజసం నా రథం. గన్నును చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ ను చూడాలనుకుంటే చచ్చిపోతావు. నెక్స్ట్. సావిత్రి టైం ఎంత అయింది? సావిత్రి టైం ఎంత అయింది? చెప్పండి. ముంబై చూడ్డానికి రాలేదు, పోయించడానికి వచ్చా. నెక్స్ట్. కమాన్. జానకి భోంచేసావా? ఏంటిది? ఈ మధ్య నా టైం ఏంటో చూసిన ప్రతి ఒక్కటి పడిపోతుంది. ఏ గౌరీ, మీకు జామ తోట ఉందన్న విషయం నాకు తెలుసు. కంటిన్యూ. ఏంటనయా? నెక్స్ట్. సుజాత పిల్లలు ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారా? నేను ఇప్పుడే భోంచేసా. ఇది మరీ టూ మచ్ ఇది. ఎవతనయా ఇది? నెక్స్ట్. అల్లూరి సీతారామరాజు ఒక్క బుల్లెట్ కాదురా 100 బుల్లెట్లు ఒకటేసారి పేల్చు. చెప్పండి. నెక్స్ట్. కొడితే మొహం పగిలిపోద్ది. నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. అదేంటే కృష్ణ గారు 150 సినిమాలు ఉద్యోగం వస్తే చెప్పు, ఏదో చెప్పు. ఏంటి బొంగుమూతి పెట్టుకున్నావు? నాన్న నాకు పెళ్లి చేయండి. సేమ్ ఇమేజ్ కానీ ఈసారి డైలాగ్ కాకుండా పాటలు. ఏదో మనసు పడ్డాను గాని, ఎంతో అలసు అయ్యాను గాని, నాపై ప్రేమ ఏమో బోలో. కమాన్ జూనియర్. రస్తారే దావతే ఇస్తారా రస్తారే. టింగ్ టింగ్. ఓకే, నెక్స్ట్. జుంబారే డోలే దిల్ జరా జరా నిన్ను ఓరో ఓరో. ఇమేజ్ చేంజ్. సింహం అంటే కుర్రాడే వేడగా చాడే సింబా. అరే నువ్వు పాడుతుంటే మాకు పనిష్మెంట్ రా బాబు ఇది. నెక్స్ట్. నిహారిక నువ్వే నదారిక నిహారిక నువ్వే లేలిక. డైలాగ్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తాం. నువ్వు నా ముందే వస్తే కూడా నీకే ప్రాబ్లం, నేను నీ ముందే వస్తే కూడా నీకే ప్రాబ్లం. చంపేస్తా. కమాన్. డైలాగా. 3, పాట కదా 2, 1 టైమ్స్ అప్.
అబ్జెక్షన్ యువర్ ఆనర్, మాకు పల్లవి గారు కావాలి. ఎస్ పల్లవి గారు రండి. ఇంకా బ్యాలెన్స్ పండుగ ఉండిపోయాడు, ఒక్కడు వస్తే చాలు మాకు, ఇంకెవరు వద్దు. పండుగ దొరుకుతాడులే, చాలా సార్లు బయట దొరికాడు. మిరపకాయ ఏం పనిష్మెంట్ వేరబ్బా, ఇది బోరింగ్ గా ఉంది. సరే అయితే మీసాలు పెట్టుకుంటారా? ఓకే. గెడ్డం కూడా పెట్టాలబ్బా, మరి మీసం కూడా ఏముంటది? మీరు టార్గెట్ లాక్ చేశారు కాబట్టి మీ ఇష్టం. ఓకే, జస్ట్ బైట్. సో స్వీట్. నాట్ స్వీట్. థ్యాంక్ యూ. ఓడియమ్మ. మండుతుందట ఓడియమ్మ. ఆల్రైట్, వండర్ఫుల్లీ ప్లేడ్ బై జూనియర్స్ అండ్ సీనియర్స్. ఈ వండర్ఫుల్ సెగ్మెంట్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అసలు గుర్తులేని డైలాగ్స్ అన్ని గుర్తు చేశారు. సో ఆసమ్ ఆసమ్.